పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే పశ్చిమాసియాలో నవోదయం 20 మంది బందీలను విడుదల చేసిన హమాస్. గాజా యుద్ధం ముగిసిందన్న ట్రంప్ ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగం కూడా చేశారు. ఇక్కడ చూసుకుంటే 4 మృతదేహాలు అప్పగింత. 1900 మందికి పైగా పలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్, అమెరికా అధ్యక్షుడికి తమ దేశ అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన ఇజ్రాయెల్, అలాగే ఈజిప్ట్. ఈ ఇమేజ్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. గాజాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ను రెడ్ క్రాస్ వాహనాలు తరలిస్తున్న హమాస్ ప్రతినిధులు గాజాలోని ఖనాయిస్ చేరుకున్న అనంతరం బస్సులో నుంచి అభివాదం చేస్తున్న ఇజ్రాయెల్ చేరి వీడిన పలస్తీనీయులు. ఎగిరిన శాంతి కపోతం చారిత్రాత్మక గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన ప్రపంచ నేతలు. ట్రంప్తో పాటు ఈజిప్ట్, ఖతర్, టర్కీ అధినేతల సంతకం. మూడో ప్రపంచ యుద్ధం ఇక జరగదన్న అమెరికా అధ్యక్షుడు. ఇక్కడ చూసుకుంటే తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ ఏదైతుందో దానికి సంబంధించి బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టేను నిలువరించండి. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగ పరమైంది కాదు. హైకోర్టు ఉత్తర్వులను సవారు చేసిన తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు. తెలంగాణ గురుకుల పాఠశాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. గురుకుల సొసైటీలకు 60 కోట్ల అత్యవసర నిధులు. గ్రీన్ ఛానల్లో గురుకులాలు, వసతి గృహాల బిల్లుల చెల్లింపు, విద్యార్థులు, సిబ్బందికి ముఖ గుర్తింపు హాజరు, వైద్య కళాశాలతో గురుకులాలు, హాస్టళ్లు అనుసంధానం, సంక్షేమ శాఖలపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం. కాళేశ్వరం ఇంజనీర్ల ఆస్తుల అటాచ్. ఈఈ నూనె శ్రీధర్ కు చెందిన 14 కోట్లు, ఈఎన్సీ బుక్య హరిరామ్ కు చెందిన 11.46 కోట్లు. నీటిపారుదల శాఖ సిఫారసులకు విజిలెన్స్ కమిషన్ ఆమోదం. మాజీ ఈఎన్సీ మురళీధర్లకు ఆస్తుల స్తంభనకు లేఖ. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇక్కడ కూడా కాళేశ్వరం సంబంధించిన అప్డేటే ఉంది. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్కు ఆస్తుల జప్తు. నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ. నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు. ఏఈఈ నికేష్ కుమార్ ఆస్తులు కూడా సీజ్. విజిలెన్స్ కమిషన్కు ఈఈ నూనె శ్రీధర్ ఫైలు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లకు పైగా వసూలు. సుప్రీంలో బీసీ పిటిషన్ సోమవారం అర్ధరాత్రి దాఖలు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కార్ ఈ వారంలోనే విచారణకు వచ్చే ఛాన్స్. 42% రిజర్వేషన్లపై పట్టు వీడని రేవంత్ రెడ్డి. 1-2 సార్లు అంశాల పరిశీలన. ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేష్ గౌడ్. పీఎం కిసాన్ పక్కదారి. లక్షలాది కుటుంబాలకు అనుచిత లబ్ధి. నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే, కానీ పలు రాష్ట్రాల్లో భార్యాభర్తలిద్దరికీ అందుతున్న పీఎం కిసాన్ నిధులు. 31 లక్షల కేసులు గుర్తించిన కేంద్రం తనిఖీలు చేయాలని రాష్ట్రాలకు సూచన. ఇప్పటికే 19.2 లక్షల కేసుల పరిశీలన. 17.87 లక్షల మంది భార్యాభర్తలు ప్రయోజనం పొందుతున్నారని కూడా వెల్లడి. భూముల పూర్వపు యజమానులు కూడా లబ్ధి పొందుతున్నారంటూ కూడా ఈ పరిశీలనలో బయటపడింది. తనిఖీలు పూర్తికి రేపటి వరకు గడువు. ఇక్కడ చూసుకుంటే బాబోయ్ కిడ్నీ క్యాన్సర్. రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న కేసులు ఇవే. ఆ తర్వాత ఎముకలు, గుండె సంబంధిత జబ్బులు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖ అధ్యయనం. 2020 నుంచి 25లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేసుల విశ్లేషణ. ఎక్కువ కేసులున్న విభాగాల్లో బలోపేతానికి చర్యలు. సాక్షిలో కూడా ప్రధానంగా ఇక్కడే గాజాకి సంబంధించిన ఒక అంశమే కనిపిస్తుంది. అవధులు లేని ఆనందం. 738 రోజుల తర్వాత స్వేచ్ఛ ప్రపంచంలోకి బందీలు అంటూ కూడా వార్తను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కేటీఆర్ కామెంట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఢిల్లీ కాంగ్రెస్ కు సెగ తగలాలి. జూబ్లీహిల్స్ లో బుల్డోజర్ పాలనకు, కారు సంక్షేమానికి పోటీ. పేదల ఇల్లు కూల్చి రోడ్డున పడేసిన రేవంత్ సర్కార్ అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ ను ఓడిస్తేనే ప్రజలకు 6 గ్యారంటీలు వస్తాయి, లేదంటే ఏమీ చేయకుండా గెలిపించారని సీఎం అనుకుంటారు. మాగంటి సునీత గెలుపు ఖాయం అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. వెలుగులో ప్రధానంగా ఇక్కడ కూడా 2 ఏళ్ల తర్వాత విముక్తి. 20 మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్. ఇందాక చూసుకున్నాం కిడ్నీ కేసులకు సంబంధించి 2020 నుంచి 25 వరకు ఎలాంటి కేసులు నమోదయ్యాయి, ఎన్ని నమోదయ్యాయని దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్. కిడ్నీ ఖరాబ్ అవుతున్నాయి. క్యాన్సర్ ఆగం పట్టేస్తుంది. డేంజర్ బెల్స్ మోగిస్తున్న వైద్యారోగ్య శాఖ తాజా లెక్కలివి. భయపెట్టిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ లోని ఆరోగ్యశ్రీ కేసులు. 5 ఏళ్లలో 10 లక్షలకు పైగా సూపర్ స్పెషాలిటీ చికిత్సలు. 3,63,197 కేసులతో నెఫ్రాలజీ టాప్. 3,06,000 కేసులతో రెండో స్థానంలో క్యాన్సర్. ఆ తర్వాత 3-4 స్థానాల్లో ఆర్థో, అలాగే కార్డియాలజీ.
వీటి కోసం ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆసుపత్రులకు 3,000 కోట్లకు పైగా చెల్లింపు. ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరొకసారి బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ఇక్కడ చూసుకుంటే హైకోర్టు స్టేపై సుప్రీంలో సవాల్. బీసీ రిజర్వేషన్లపై దాదాపు 50 పేజీలతో ఆన్లైన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్. న్యాయ నిపుణులు, సీనియర్ అడ్వకేట్లతో చర్చించాకే ముందడుగు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్, డిప్యూటీ సీఎం ఇతర మంత్రుల పర్యవేక్షణలో ఫైలింగ్. రెఫరెన్స్ గా ఇందిరా స్నాహి వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ కేసు. రాజకీయ రిజర్వేషన్లకు ఈ తీర్పు అడ్డంకి కాదని కూడా ప్రస్తావన. బీసీలకు 42% రిజర్వేషన్ల ప్రక్రియ శాస్త్రీయంగానే చేపట్టామని కూడా వెల్లడి. మరొకసారి ఇక్కడ గురుకుల పాఠశాలకు సంబంధించిన అంశం చూసుకుంటే మెడికల్ కాలేజీలతో గురుకులాలు అనుసంధానం. స్టూడెంట్ల కోసం తరచూ వైద్య శిబిరాలు. హాస్టళ్లను కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు సందర్శించాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆహార నాణ్యతను తెలుసుకునేందుకు యాప్ను వాడాలి. హాస్టళ్లలో సౌకర్యాల వివరణను డాష్ బోర్డులో అప్లోడ్ చేయాలి. యూనిఫామ్లు, పుస్తకాలు సకాలంలో అందేలా చూడాలని కూడా ఆదేశం. గురుకులాల్లో తక్షణ అవసరాలకు 60 కోట్ల చెక్కులు కూడా అందజేత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్లు షురు. బైపోల్ నోటిఫికేషన్ రిలీజ్. తొలి రోజు 10 నామినేషన్లు. షేక్పేట్లోని ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ల స్వీకరణ. 2 రిజిస్టర్ల పార్టీల అభ్యర్థులు, మరో 8 మంది ఇండిపెండెంట్ దాఖలు. ఈ నెల 21 వరకు నామినేషన్లకు అవకాశం. వచ్చే నెల 11న పోలింగ్, 14న రిజల్ట్. ఇక్కడ చూసుకుంటే 18 సర్కిళ్లలో 10,000 కోట్లతో రోడ్లు. హ్యామ్ విధానంలో నిర్మాణం. 5,566 కిలోమీటర్ల మేర 400 రోడ్లు గుర్తింపు. అలాగే 300 కోట్లకు ఒక ప్యాకేజ్ చొప్పున పనుల విభజన. 16న కేబినెట్ మీటింగ్ కోసం ఫైల్ సిద్ధం. ఆమోదించగానే టెండర్లకు R&B ఏర్పాటు. ఇక వేములవాడ రాజన్న ఆలయం గురించి చూసుకుంటే రాజన్న ఆలయంపై రాజకీయాలు. వేములవాడలో 150 కోట్లతో ప్రధాన రోడ్లు, ఆలయ విస్తరణ పనులు చేపట్టిన ప్రభుత్వం. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భీమేశ్వర ఆలయంలో దర్శనాలు. ప్రధాన ఆలయం తెరిచి ఉంచే పనులు చేయాలని బీజేపీ ఆందోళన. రోడ్డు విస్తరణకు బుల్డోజర్లు దింపారంటూ బీఆర్ఎస్ విమర్శలు. 10 ఏళ్లలో రాజన్న ఆలయ అభివృద్ధి పట్టని గులాబీ పార్టీ. ప్రతిపక్షాల తీరుకు నిరసనగా కాంగ్రెస్ పాలాభిషేకం. ఐపీఎస్కే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? పూరన్ కుమార్ ఆత్మహత్య బాధించింది. చండీగఢ్లో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఇవాల్టి పత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకల్.